తీసుకొచ్చి కష్టపడుతున్నాడు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ కష్టపడి దంచుతున్నాడు కూడా, ఒలుస్తున్నాడు కూడా. ఎందుకు 100 రూపాయలు పెడితే వచ్చేసేది కదా బయట. మనం చేసుకునేదైతే తృప్తిగా తినచ్చు, నీట్గా చేసుకోవచ్చు. ఎన్నిటి చేసుకోవడం ఎందుకు ఈ కష్టాలన్నీ. మసాలా నూరుతున్నాడు. మిక్సీలో వేద్దామన్నా కూడా లేదు, మిక్సీలో అయితే టేస్ట్ రాదు, నూరాల్సిందని చెప్పి నూరుతున్నాడు అన్నయ్య. ఎంత అన్నయ్య చికెన్? అంటే అరకిలోనా కిలోనా? కేజీ ముక్కలు కొట్టించుకొచ్చాడు. ఏమేయాలి? త్వరగా అయ్యేదాకా వేయించుకోవాలి. పసుపు అది సరిపోయిందా? ఆల్రెడీ కూరలో వేసాను. కూరలో వేశారులేండి, దీంట్లో కూడా కొంచెం కావాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? బాగా ఎర్రగా మగ్గనిచ్చి అప్పుడు చికెన్ కొద్దిసేపు వెయిట్ చేయాలి. అల్లం పేస్ట్ మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోయింది, అదే రోట్లో వేస్తే కొంచెం గరుగ్గా టేస్టీగా ఉంటుంది. ఇవాళ చికెన్ కర్రీ, చికెన్ తిందామన్నా బయట నుంచి తెచ్చుకుందామనంటే కారు ఉండాల్సిందని చెప్పి వండుతున్నాడు. ఒకటి గిన్నె కూరలో వేయడానికి కరివేపాకు ఏడ కొరకు వస్తామని చెప్పేసి మా షాప్ పక్కన చెట్టు ఉంటే చెట్టు పీకుతున్నాడు అన్నయ్య. కొంచెం పక్కింటి వాళ్ళది ఫ్రెష్ కరివేపాకు. అలాగా కొంచెం దూరగా వేగిన తర్వాత చూసుకొని చికెన్ వేసుకోవాలి. మొత్తం కడిగి ఉప్పు కారం మొత్తం పట్టించి పక్కనే ఒక అరగంట సేపు నానబెట్టుకున్న ఫ్రెష్ చికెన్. బాగా కింద పైదా కలిపి మూత పెట్టేసి ఒక అరగంట సేపు పూర్తి చేస్తే. వాటర్ ఏం పోయిరా? అదేంటి మరి వాటర్ కావాలంటే? వాటర్ అవసరం ఉల్లిపాయలు వేసానుగా గ్రేవీ వస్తుంది. అవే బాగా ఊరుతాయా? పెద్ద చెఫ్ అవ్వాల్సింది అన్నయ్య. బై మిస్టేక్లో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అయ్యాడు. సెగలు పొగలు వస్తున్నాయి. ఓయ్ చూసే వాళ్ళకి నోరు ఊరిపోవాలి. చూసే వాళ్ళందరూ వస్తే సరిపోదుగా. అక్కడ వీడియోలో చూసి తింటారు అంతే, ఏముంది. మిసాలు గడ్డాలు తీసేసి క్యూట్ బాయ్లా తయారయ్యాడు. మొత్తానికి కూరని దిగ్విజయంగా వండాడు అన్నయ్య. చికెన్లోకి రైస్ ఏమి వండుకుంటాం అని చెప్పేసి పుల్కాలు తీసుకొచ్చాం. ఓపెన్ చేయను పుల్కాలు కూడా పెట్టే. ఇదిగోండి 3 ప్లేట్లు తీసుకోండి, 2 ప్లేట్లు. రైస్ వండుకోవడం అదంతా ఎందుకులే అని చెప్పేసి పుల్కాలు తీసుకొచ్చాం. దానికి
అందరికీ అన్నయ్య వండిన చికెన్ని పుల్కాలతోటి సర్వ్ చేసాం. చూడనా